వెల్కమ్ టు అర్జున ఛానల్. ఈరోజు మనతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే నాయకుడు, సేవకుడు. ఆయన ఎవరో కాదు, రూరల్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ నీరెడ్డి లక్ష్మణ్ గారు. ఆయనతో పాటు ఈరోజు మన ఇంటర్వ్యూ ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులేంటి, ఆయన మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరంటే జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా చాలా మంది తెలియని వారంటూ ఎవరు ఉండరు. మీరు ఈ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, మీ స్వస్థలం ఎక్కడ, అసలు మీకు రాజకీయాలకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది, దాని గురించి మాకు చెప్పండి. నా పేరు నీరెడ్డి లక్ష్మణ్ సార్. మా ఊరు నిజామాబాద్ మండలంలో చిన్న ఒక గ్రామము. మా ఊరికి 85లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత 87లో మా చిన్నాన్న సర్పంచ్ కాగలిగాడు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసినప్పుడు తనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు రావాలని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత 89లో బహుజన్ సమాజ్ పార్టీని కాన్సీరాం గారు ఇక్కడ ఆవిష్కరించబోతున్న సందర్భంలో మా గురువు అయినటువంటి సిటిఓ లక్ష్మణ్ గారు కమర్షియల్ టెక్స్ ఆఫీసర్, తను ఒక 11 మందితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ 11 మంది కూడా అంబేద్కర్ సంఘాలు నడుపుతున్న వ్యక్తులే. అంబేద్కర్ సంఘాలు ఎన్ని రోజులు నడుపుదాం, అంబేద్కర్ సంఘాల వల్ల మనం అగ్రవర్ణాలకు దగ్గరికి పోయి మీటింగ్లకు రమ్మంటున్నాం, విగ్రహావిష్కరణలకు రమ్మంటున్నాం, మళ్ళీ తర్వాత ఎన్నికలలో ఓట్లు వేస్తున్నాం. కాబట్టి మన మీద అక్కడ జాడులు జరిగితే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ 84లో స్థాపితమైంది. కాన్సీరాం గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేయడానికి సిద్ధంగా అయినరు. మనం బహుజన్ సమాజ్ పార్టీ జెండాను ఎత్తుకుందామని చెప్పేసి తను చూసినప్పుడు 11 మందిలో 10 మంది నిరాకరించడం జరిగింది. అప్పుడు దాదాపు మాకు 20 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేస్తున్నా. నేను ఒక్కని మాత్రమే ఎన్ని రోజులు ఈ అడక్కతిన్న సంఘాలలో మనం పనిచేద్దాం, మనకంటూ ఒక రాజకీయ పార్టీ అంటేనే బాగుంటుందని చెప్పేసి మా గురువు గారికి చెప్పడం వల్ల రాజకీయ ప్రస్థానం మొదలైంది. సరే, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తున్నామనగానే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, అంటే సపోర్ట్ చేస్తారా? కొందరు అంటారు రాజకీయాల్లోకి రావాలంటే మనకి డబ్బులు ఉండాలి, వెనుక డబ్బులు ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, సపోర్ట్ అనేది ఉండదు అంటారు. అట్లాగే మన కుటుంబంలో కూడా కావచ్చు, చాలా మంది కూడా సపోర్ట్ చేయరు. అంటే రాజకీయాలకు వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ఇన్కమ్ అలా ఉండదని కూడా చాలా మంది అంటుంటారు కదా సార్. మీకు అలాగే ఏమైనా ఫేస్ అయ్యాయా? నాకు అటువంటిది ఏమీ ఎదురుగా లేదు. కాకపోతే ఒక జిజ్ఞాస మాత్రం ఉండేది, పాలిటిక్స్ కావాలని. ఆమె అప్పుడు నాకు పెళ్లి కాలేదు కాబట్టి ఆటంకం తెలపలేదు. సార్, అదేవిధంగా సర్పంచ్గా గెలిచారు, అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మీరు సర్పంచ్గా గెలిచారు కదా, దాని గురించి చెప్పండి. మహేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి సర్పంచ్ ఉండే. ఒక పెద్ద సంఘటన జరిగింది. అదే సంఘటన అంటే తనను ఇంట్లో పెట్టి ఇల్లుకంతటికి డీజిల్ పోసి ఆయన్ను హత్య చేయడం జరిగింది. హత్యకు సంబంధించినటువంటి వార్త ఈయన అందరం పోయిన తర్వాత హత్య ఎవరు చేశారో ఇప్పటికి కూడా కనబడలే. ఆ తర్వాత బై ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడున్నటువంటి మ్యాక్సిమం బీసీలను, ఎస్సీలను, ముస్లింలను టార్గెట్ చేస్తూ మీకేమైనా సంబంధం ఉందా ఈ హత్యకు అని చెప్పేసి టార్గెట్ చేస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి నీవు సర్పంచ్గా పోటీ చేస్తే మేము గెలిపిస్తామని చెప్పేసి అన్నప్పుడు, ఇక ఇంత భయాందోళకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను సర్పంచ్ చేయడమే బాగుంటుందని చెప్పేసి ఒక జనరల్ సీట్ నేను పోటీ చేసిన సర్పంచ్గా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా. ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థిగా ఒక అభ్యర్థి వెంకటరెడ్డి పోటీ చేస్తే మెజారిటీ ఓట్లు వచ్చి, ఆయన కేవలం 42 ఓట్లు వచ్చి మెజారిటీ ఓట్లు నాకు వచ్చి ప్రజలందరూ కలిసి నాకు పట్టం కట్టడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆల్రెడీ ఒక సర్పంచ్ ఉండగానే అతన్ని చంపేశారు అన్నట్టుగా అన్నారు కదా, మరి మీకు భయం వేయలేదా? అంటే మీరు సర్పంచ్గా నిలబడుతున్నారు, తర్వాత నాకు కూడా ఏమన్నా జరిగితే అని మీకు అనిపించలేదు సార్? నా వెనక అంబేద్కర్ ఉన్నాడు సార్. ఓకే, ఇంకోటి కూడా విన్నాం సార్, మీరు సర్పంచ్ పదవికి కూడా రాజీనామా చేశారని. రాజీనామా చేయలేదు సార్.
పూర్తికాలం అయ్యేంత వరకే ఉన్నాను. బై ఎలక్షన్ కాబట్టి రాజీనామా ఏం చేయలేదు. పూర్తికాలం అయ్యేంత వరకు ఉన్నాను. అంటే సార్ ఇప్పుడు మీరు ఇంత బిఎస్పీ పార్టీ నుంచి సర్పంచ్గా అయ్యారా? అయితే మీరు ఊర్లో అంటే మీకు ఇంకా సమస్యలు అనేది ఇంకా ఈజీగా తెలుస్తాయి కదా, అంటే ఎలాంటి సమస్యలు పరిష్కరించారు అక్కడ? నల్లలు ప్రతి ఇంటికి లేవు. 1000 రూపాయలు కడితేనే నల్ల కనెక్షన్ అని చెప్పేసి ఒక తీర్మానం ఉండే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగ పద్ధతిలో ప్రభుత్వం నీరు, లైట్ ఈ 2 ఇవ్వాలి అనే బలమైన కాన్సెప్ట్తోని ఎవరు కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళ కేవలం 100 రూపాయలు ఫీజే అని చెప్పేసి విలేజ్ అందరికి మాత్రం నీళ్ళు అందించాం. పరిపాలన చేస్తున్నప్పుడు నేను జలాల్పూర్లో మహాత్మా జ్యోతిబా ఫులే కాంశీరామ్ గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కొంతమంది ప్రభుత్వ ఎంప్లాయీల సాయంతో, నా సహచరుల సాయంతో. ఆ తర్వాత జలాల్పూర్లో ఒకటి నిష్కలంకంగా పరిపాలన అందించాలనుకున్నాం. నిష్కలంకంగానే పరిపాలన అందించడం జరిగింది. అలాగే సార్, గత అసెంబ్లీలో కూడా బిఎస్పీ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఏంటంటే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చినా కూడా అంటే పదవి రాలేదని చాలా విమర్శలు వచ్చాయి. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? తప్పుడు విమర్శ. అగ్రవర్ణాల పార్టీల నాయకులు కానీ, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి చెంచాలు కానీ ఈ పార్టీ ఎదుగుదలకు కారణం కావద్దని చెప్పేసి నిందారోపణ చేస్తున్నారు తప్ప బహుజన్ సమాజ్ పార్టీకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు, టికెట్ ఆశించి భంగపడలేదు. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాల్సిందే. సార్ అలాగే ఇప్పుడు ఇన్నాళ్ళ మీ రాజకీయ జీవితంలో ఏవైనా వేరే పార్టీస్ నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, వేరే బయట వాళ్ళ నుంచి ఏమైనా ఒడిదుడుకులు కానీ ఏమైనా ఫేస్ చేశారా? వెనుక మహాత్మా జ్యోతిబా ఫులే బాబాసాహెబ్ ఉన్నాడు, ఆ తర్వాత కాంశీరామ్ గారు ఉన్నారు. కాబట్టి అటువంటి ఒడిదుడుకులు రాలేవు, ఎప్పుడు రావు. సార్ అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా అంటే బిఎస్పీ పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? దేశంలో అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మానసిక దారిద్ర్యంలో ఉంటారు. మానసిక దారిద్ర్యం నుంచి బయటకు తీసుకురావడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఇంకా నేషనల్ పార్టీలు, ఇవన్నీ కమ్యూనిస్టు పార్టీలు కూడా కేవలం అగ్రకులాల పార్టీలు మాత్రమే. ఈ అగ్రకులాల పార్టీలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్టు పార్టీలు ఏదైతే ఉన్నారో మమ్మల్ని వాడుకొని అన్నలుగా తయారు చేసి వాళ్ళు బెనిఫిట్ అయినరు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో స్వాతంత్రం నుండి మొన్నటి వరకు ఈ సమాజాన్ని వాడుకొని వాళ్ళ ఎజెండాను అమలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ఈ బహుజన సమాజానికి బాగా నష్టం చేసింది. ఎందుకు అంటే డాక్టర్ అంబేద్కర్ గారిని కూడా రాజ్యాంగ పరిషత్కు వెళ్లకుండా అడ్డుపడి అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను ముస్లిం సోదరులందరూ కలిసి పశ్చిమ బెంగాల్లోని జోష్నార్కుల నియోజకవర్గంలో ఒక ముస్లిం నాయకుడిని రాజీనామా ఇచ్చి అక్కడి నుంచి గెలిపించడం జరిగింది బాబాసాహెబ్ను. అంబేద్కర్ గారు గెలిచిన తర్వాత రాజ్యాంగ పరిషత్కు పోయేటప్పుడు ఆ జోష్నార్కుల నియోజకవర్గం ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ నుంచి అది పంజాబ్లో కలపడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ గారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దగ్గరికి పోయి ఇట్లా కలిపితే బాగుండదని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేసిన తర్వాత అప్పుడు రాజ్యాంగ సభకు ఎన్నుకోబడ్డాడు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఆర్థికంగా దారిద్ర్యంలో ఉన్నారు, మానసిక దారిద్ర్యంలోనే ఉన్నారు.
ఇప్పటి వరకు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో భూములు జాతీయం చేయమనుంది, పరిశ్రమలు జాతీయం చేయాలనుంది, బ్యాంకులు జాతీయం చేయాలని రాజ్యాంగంలో. ఈ 3 జాతీయం చేయకుండా కేవలం అగ్రకులాల చేతుల్లో మాత్రం ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం వాళ్ళ చేతుల్నే, భూములు వాళ్ళ చేతుల్నే, పరిశ్రమలు వాళ్ళ చేతుల్నే. మా ప్రజలందరూ కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కలిసి వాళ్ళ జెండాలు మోయాలా, వాళ్ళకు జైలు కొట్టాలా, వాళ్ళకు అధికారం అప్పచెప్పాలా. అధికారం అప్పచెప్పిన తర్వాత ఏదైతే ఉందో 5 ఏళ్ల పాటు వాళ్ళను రాయితీలు అడుక్కోవాలా. ఈ రాయితీ అడుక్కోవడమే దానికి బదులు కాంశీరాం గారు చెప్పినట్లుగా అధికారం మీద గుంజుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అదే భారతీయ జనతా పార్టీకి వస్తే దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం, జై శ్రీరామ్ అని చెప్పడం, అమాయక ప్రజలైనటువంటి బీసీలను, కొంతమంది ఎస్సీలను, కొంతమంది ఎస్టీలను వాళ్ళు మైండ్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి మంచి రాజకీయ నాయకుడు తయారు కావాలా, ఒక ఐపీఎస్లు తయారు కావాలా, ఐఏఎస్లు తయారు కావాలా, డాక్టర్లు తయారు కావాలా, ఇంజనీర్లు తయారు కావాలా, బిజినెస్ మెన్స్ తయారు కావాలా. కానీ వీళ్ళు మానసిక దారిద్ర్యంలో నెట్టివేయబడ్డారు కాబట్టి వీళ్ళు వీటి గురించి ఏమీ ఆలోచించట్లేదు. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన మాయావతి గారు మాత్రం మహాపురుషుల పేరు మీద విశ్వవిద్యాలయాలు కట్టి చాలా మందిని, వేలాది మందిని ఐఏఎస్లు చేసి, ఐపీఎస్లను చేసి, లక్షలాది మందిని డాక్టర్లు చేసి, ఇంజనీర్లు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 17 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు, బహుజన సమాజానికి పంచడం జరిగింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ మార్గదర్శక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి అగ్రవర్ణాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, నాయకులు కావచ్చు, ఆ పార్టీ ప్రతినిధులు కావచ్చు, ఈ సమాజాన్ని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. మా సమాజం ఏదైతే ఉందో వాళ్ళు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఒక బిచ్చగాళ్ళ చూస్తున్నారు తప్ప వాళ్ళ తోటి సహచరులకు చూసే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి వీళ్లను మేల్కొల్పి రాజ్యాధికార దిశగా వీళ్ళని మార్చడమే మా సంకల్పం, మా బహుజన్ సమాజ్ పార్టీ ఆలోచన. సార్, అలాగే ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన బీఎస్పీ పార్టీ తరఫున మీరు మీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ప్రజలకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాం. పరాయి జెండాను, పరాయి పార్టీని వదిలి సొంత పార్టీలో పనిచేద్దాం. ఆ సొంత పార్టీ ఒకటి ఉంది అనుకుంటే అది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. ఎందుకు సొంత పార్టీ కాదు అంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ పక్కా బ్రాహ్మణులది, రెడ్లది. ఇక్కడ భారత రాష్ట్ర సమితి పక్కా వెలమలది. భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణ బనియాలది. బ్రాహ్మణ బనియాలు కానీ, రెడ్లు బ్రాహ్మణులు కానీ, వెలుమలు కమ్మలు కానీ ఈ సమాజానికి ఇప్పటివరకు ఏం చేయలేదు, ఇప్పటికి కూడా ఏం చెయ్యరు. కాబట్టి బహుజన సమాజం ఆలోచించాల్సిన అవసరం ఏమవుతుంది? పరాయి పార్టీలలో ఉండే బదులు, వాళ్ళ సెల్లల్లో ఉండే బదులు ఈ బహుజన సమాజానికి ఏమి ఇస్తారు? వాళ్ళు బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనార్టీ సెల్ ఇస్తారు. అంటే అక్కడ వీళ్ళు కిరాయిదారులు. వాళ్ళు పార్టీ పగ్గాలు మాత్రం వాళ్ళు పట్టుకొని వీళ్ళను సెల్లలో బంధిస్తున్నారు తప్ప వీళ్ళు విముక్త సమాజంగా మాత్రం చూడరు. కాబట్టి బహుజన ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ సెల్ల నుంచి బయటకు వచ్చి ఈ సమాజాన్ని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్, అదే విధంగా ఇప్పుడు బీసీలో మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే బట్టి విక్రమార్క గారికి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు కదా. సామాజిక సమతుల్యత అనేది కనబడుతుంది కదా. మరి మీ పార్టీ దేని గురించి పోరాడుతుంది ఇంతగా? కాంగ్రెస్ పార్టీలో తను ఒక డమ్మీ క్యాండిడేట్. రెడ్ల సామాజిక వర్గం ఏది చెప్తుందో అది అమలు చేయడమే తన పని. ఎందుకంటే
ఆయన కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, బీసీ సమాజానికి నాయకుడైనప్పుడు నిజామాబాద్లో ఈ కాంగ్రెస్ పార్టీ బోధన్లో ఒక రెడ్డికి ఇచ్చారు, నిజామాబాద్ రూరల్లో ఒక రెడ్డికి ఇచ్చారు, ఆరుమూరులో ఒక రెడ్డికి ఇచ్చారు, బాల్కొండలో ఒక రెడ్డికి ఇచ్చారు. ఈ రెడ్ల పర్సంటేజ్ ఎంత? 5%. 5% ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెడ్లకు 4 సీట్లు ఇస్తే ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి అనుకుందాం, నాయకుడు అనుకుందాం. మరి అక్కడ ఆయన మాట చెల్లుబాటు అయిందా అంటే కాలేదని చెప్పేసి తేటతెల్లంగా కనబడుతున్నది. బట్టి విక్రమార్క గురించి మీరు మాట్లాడుతున్నారు. నెహ్రూ గారి మంత్రివర్గంలో, ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో బాబు జగజీవనరావు అనే వ్యక్తి ఉప ప్రధానిగా ఉండే. ఆయన చాలా సందర్భాల్లో గుళ్ళలకు రానివ్వలేదు, చాలా సందర్భాల్లో అవమానం చేసిండ్రు. సమతుల్యం కోసం అట్లా ఉంచుతారు తప్ప వాళ్ళకి అక్కడ గౌరవం ఉండదు. నామినేట్ పోస్టులు కూడా టోటల్లో 36 సంబంధించినటువంటి నామినేట్ పోస్టులో మెజార్టీ నామినేట్ పోస్టులు కూడా రెడ్లకే ఇచ్చిండ్రు. అదే రకంగా మంత్రి పదవులు ముఖ్యమంత్రి దగ్గర 3 ఉన్నాయి, 3 మంత్రి పదవులు రెడ్లకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి, 3 బీసీలకు ఉన్నాయి, ఒక ఎస్టీ ఉంది. ఆ ప్రకారంగా చూస్తే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా ఎవరి జనాభా ఎంతనో వారి ప్రాతినిధ్యం చెప్పేసి అంటున్నారు కదా. అంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఒక బీసీ ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. చేసే పరిస్థితి లేదు. ఒకళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ రెడ్లంతా కూల్చేస్తారు. అంటే ఎవరు సీఎం అనేది చాలా రోజుల వరకు కూడా రివీల్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు చాలా మందిగా ఏమన్నారంటే సీనియర్ మోస్ట్ అంటే బట్టి విక్రమార్క గారు అన్నారు. మరి ఆయనకు రాకుండా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. రెడ్డి ఏమనుకున్నారు? కులం పెద్దది కాబట్టి, ఈ రెడ్ల పార్టీ కాబట్టి, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి, రాష్ట్రం అంతా ఆయన తిరిగిండు కాబట్టి అదొక వంకతోని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. పార్టీ ఏమీ లేనప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండి బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో అవమానం చెంది పార్టీ నిలబెట్టిండు. అవన్న కాదన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క గారు కూడా దీనివల్ల గుణపాఠం జరగాల. ఏమని? మేమెంత ఎట్టి చాకరీ చేసిన అగ్రవర్ణాల పార్టీలో మళ్ళీ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులే ముఖ్యమంత్రులు అవుతారు, మాకు వాళ్ళ కాదు. ఒకవేళ బై మిస్టేక్లా అయితే దామోదర సంజయ్ అయినట్లుగా కొన్ని రోజులు మాత్రమే పదవి మురిపేమి ఉంటుంది, మళ్ళా రెడ్ల అధికారంలోకి వస్తారు. చరిత్ర చెప్తుంది కదా దామోదర సంజయ్ గారి గురించి. కొన్ని రోజుల ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ తర్వాత తీసి పడేసిండ్రు. కాబట్టి అదే జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కానీ, భారతీయ జనతా పార్టీలో కానీ, భారత రాష్ట్ర సమితిలో కానీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు నష్టం జరుగుతా, అవమానం జరుగుతుంది. ప్రధాన ఇంకోటి కూడా ఉంటుంది. 52% ఉన్న బీసీలు వాళ్ళ లెక్కల ప్రకారంగా 46% అన్నారు. 42% ఆమోదించడం కేంద్రానికి పంపించామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని తెలిసి మళ్ళా బీసీ సమాజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? బీసీ సమాజం అమాయక సమాజం కాబట్టి ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టారు. ఆ ధర్నా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బిల్లు పాస్ చేపిస్తా అంటున్నారు. వీళ్ళందరికీ తెలుసు బిల్లు పాస్ కాదు. మేం బీసీలకు 42% రిజర్వేషన్ను ఆమోదించిన అసెంబ్లీ అని చెప్పి చెప్పడం కోసం బీసీల అమాయక ప్రజలు కాబట్టి వీళ్ళని నమ్మించి వీడెక్కడ దారిపోతాడని చెప్పేసి భయంతో ఆ బీసీ బిల్లును అమలు చేయడం జరిగింది. తద్వారా ఏం జరుగుతున్నది? బీసీలు ఇప్పుడు గమనించాల,
బీసీలు 52% ఉన్నటువంటి బీసీలు 52% వాళ్ళ లెక్క ప్రకారం అన్నారు కాబట్టి అర్జెంటుగా రాహుల్ గాంధీ గారి ఆదేశం ప్రకారంగా కులగణన చేసిండ్రు కాబట్టి బీసీ సమాజానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. మరి బీసీ సమాజానికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే అగ్రకులాలు ఒక మాట మీద ఉండరు. ఆ మాట మీద ఉండరు కాబట్టే ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ పక్కా గుర్తుపెట్టుకొని ఈ బహుజన సమాజం దగ్గరికి బీఎస్పీ పోతుంది. మేము సెక్టార్ కమిటీలు వేస్తాం, బూత్ కమిటీలు వేస్తాం. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పన్నాగం, ఈ ప్రభుత్వాలు ఏదైతే చేస్తున్నటువంటి దొంగ మాటలు ఈ బీసీలను నమ్మించడం కోసము, ఎస్సీలను నమ్మించడానికి, ఎస్టీలను నమ్మించడానికి, మైనార్టీలను నమ్మించడానికి చేస్తున్నటువంటి బూటకమైన మాటల్ని ప్రజాప్రస్థానం నుండి మేము ఎండగడతాం. ఇంకోటి కూడా ఈ వేదిక ద్వారా చెప్పాల్చుకున్నా, ఇప్పటివరకు ఒక్క ముస్లింకి కూడా మంత్రి పదవి లేదు. వాళ్ళు 12% ఉన్నారు, ఒక్క మంత్రి పదవి కూడా లేదు. మరి జనాభేంద్రం వారి ప్రాతినిధ్యం వాళ్ళ నాయకుడు అంటుండు కదా, మరి ఆ నాయకుడు అనుకున్న ప్రకారంగా దామాషా పద్ధతిలో పరిపాలన విధానం కూడా పంచాలా? 6 గ్యారంటీలు లేవు, పరిపాలన బాగాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు చదువుతున్నటువంటి పిల్లలు ఫీజులు కొన్ని కోట్ల, 100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అదే రకంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మెనూ కరెక్ట్ లేదు. డబ్బులు ఇవ్వక మేము ఏం చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంతా, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన స్టాఫ్ ఉన్నదో స్టాఫ్ పెట్టుకొని ఆ పిల్లలకు భోజనాలు పెట్టే పరిస్థితి ఉన్నది. మీకు చేత కాకపోతే దిగిపోండి కదా. హామీలు చేత కాకపోయినా, పరిపాలన చేత కాకపోయినా మీరు రాజీనామా చేసి దిగిపోవాలి కదా. అట్లనే అంటూ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోయడం కోసమే ప్రణాళిక వేసుకొని మీరు అదే గుదిబండగా ఉంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి కదా మన జిల్లాలో 2 సీట్లు గెలిచిండ్రు. ఆ 2 సీట్లలో ఏదైతే ఉన్నదో పండుగలకు, పబ్బాలకు పెద్ద పెద్ద పోస్టులు వేయడం, మనమందరం హిందువులం అంటున్నాం, మనమందరం బంధువులం అని చెప్తున్నాం. మరి హిందువులు అటువంటి పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు మా హిందువులం అని చెప్పేసి అంటున్నారు కదా మా బీసీలు. ఇప్పటికీ ఈరోజు పనిచేస్తే తప్ప ఈరోజు ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయి చదివే పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్ అయ్యే పరిస్థితి లేదు. మా ఎస్సీ సమాజం ఏదైతే ఉన్నదో నిజామాబాద్లో మోర్లు తీస్తుండ్రు, రోడ్లు ఊడుస్తున్నారు. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. దేవుడి పేరు మీద జపం చేయడం, కాలయాపన చేయడం తప్ప బీజేపీ ఎమ్మెల్యేలకు ఇంకేం కనబడట్లేదు. ప్రజలకు ఏమని మీరు ఓట్లు అడిగినరు, ఏమని ఓట్లు వేసిండ్రు? మీరు రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఆ పరిపాలన చేయకుండా హిందూ పండుగలకు పెద్ద పెద్ద బ్యానర్లు వేసి జులుసులు తీస్తే ప్రజల కడుపు నిండుతుందా? వాళ్ళు మానసిక స్థితి కోల్పోతున్నారు తప్ప వాళ్ళ మానసిక స్థితి ఎదిగే పరిస్థితి లేదు. దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది బహుజన సమాజం అని మేము ప్రజల దగ్గరికి పోతాం. సార్, అదే విధంగా ఎన్ని పార్టీలు ఉండగా కూడా కాన్సీరామ్ గారు బీఎస్పీ పార్టీని ఎందుకు స్థాపించారు? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులది, రెడ్లది. భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణులది, కోమట్లది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రకుల సామ్రాజ్యవాద పార్టీలు. కాన్సీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కుల నిర్మూలన అనే ఒక పుస్తకాన్ని చదివి 3 సార్లు ఒకే రాత్రి అంబేద్కరిజానికి ఓట్లు రావు, రాజ్యం రాదని చెప్పేసి ఆర్పిఐ నాయకులు భావించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో క్రమక్రమంగా బహుజన సమాజ్ పార్టీకి తీసుకురావడం జరిగింది. అదే క్రమం ఫస్ట్ ఉద్యోగస్తులందరినీ గూడగొట్టి ఒక బ్యాంషప్ సంస్థను పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఉద్యమాలు చేయాలి కాబట్టి దళిత్ సోషల్ సమాజ్ సంఘర్ష్ సమితి DSO పెట్టడం జరిగింది.
ఆ తర్వాత వినతి పత్రాలు ఇవ్వడం కోసమే పరిమితం అయితే దళిత సమాజం ఏదైతే ఇప్పుడు అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు, మానవానాడు, మాదిగ దండోరులు అందరు కలిసి ఇప్పుడు ఏం చేస్తుండ్రు, మా మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అదే రకంగా ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడం వల్ల సాధ్యం కావట్లేదు. కాబట్టి ఈ ప్రయోగం కాన్సీరాం గారికి 1973, 74లో జరిగింది. కాబట్టి 1984లో అంబేద్కర్ పేరు చెప్తే ఓట్లు వస్తాయి, అంబేద్కర్ పేరు చెప్తే రాజ్యం వస్తుంది, అదే అంబేద్కర్ రాజ్యం, అదే బహుజన రాజ్యం అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడుగా శ్లోకం ప్రకారంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే బహుజన్ సమాజ్ పార్టీని 1984 డాక్టర్ అంబేద్కర్ గారు జన్మదిన సందర్భంగా ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించిన తర్వాత మీరు అన్నారు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని. కేవలం సంపన్నులకు మాత్రం వాళ్ళు టికెట్ ఇచ్చి గెలిపిస్తారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఉత్తరప్రదేశ్లో అరటి పండ్లను అమ్మేటోళ్లకు ఎమ్మెల్యేలు చేసింది, పల్లి బట్టలు అమ్మేటోళ్లకు ఎంపీలు చేసింది. బెహన్ కుమార్ మాయావతి గారు అయితే ఒక టీచరు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే అనుకున్నది. మామూలు స్త్రీ, దళిత స్త్రీ, ఆమెను ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగింది. బహుజన్ సమాజ్ పార్టీ లేకపోతే ఈరోజు భారతదేశంలో సామాజిక చైతన్యం లేదు. అదే ములాయం గారికి 1991లో మిలే ములాయం కాన్సీరాం అభామేవుడిగా జయశ్రీరామ్ అని నినాదం తీసుకొని 52% ఉన్న బీసీలను ముఖ్యమంత్రి చేయగలిగింది బహుజన్ సమాజ్ పార్టీ. ఆ తర్వాత అదే ప్రేరణతో లల్లు ప్రసాద్ యాదవ్ గారు బీహార్లో ముఖ్యమంత్రి కాగలిగిండ్రు, నితీష్ కుమార్ గారు కాగలిగిండ్రు. ఆ తర్వాత బాబా అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ఈ మండల్ కమిషన్ కూడా 1990లో మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్చీ ఖాళీ కరో అని చెప్పేసి నినాదం తీసుకోవడం వల్ల అప్పుడు విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. భారతదేశంలో బీసీకి చేసినటువంటి పని బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయలేదు. అది కాన్సీరాం గారి నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి నాయకత్వంలో బీసీలకు ప్రధానంగా చేసే పార్టీ ఏదైతే ఉందో అంటే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. సార్ అలాగే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు జలాల్పూర్లో మీ మీద పెద్ద అభాండం పడ్డదని విన్నాం, దాని గురించి ఏమంటారు? అది నిజమా అబద్ధమా? అది ఒక అగ్రవర్ణాలు పండిన కుట్ర. అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సర్పంచ్ను చంపేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి సబితా ఇంద్రమ్మ దగ్గరికి పోయి మా సర్పంచ్ లెటర్ ప్యాడ్ మీద అప్లికేషన్ ఇచ్చినప్పుడు రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత 4 ఎస్ఐలను 2 సీఏలను ఊరుకు పంపడం జరిగింది. ఎట్లా జరిగింది ఈ హత్య అని తెలుసుకుందామని చెప్పేసి ప్రభుత్వ రంగంలో దిగిన తర్వాత 4 రోజులు దాని మీద కసరత్తు చేస్తూ విచారణ చేస్తున్నప్పుడు అగ్రవర్ణాలకు ఏమి దొరకలేదు, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇంకో సమస్యను సృష్టించాలని చెప్పేసి డైవర్ట్ చేయడానికి చేస్తారు. ఆ డైవర్ట్లో భాగమే మా దేవాని దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మెడలో కొంతమంది అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి మూర్ఖులు కావచ్చు, ఇంకా వేరులు కావచ్చు, బాబాసాహెబ్ మెడలో చెప్పులు దండేసిండ్రు. ఆ ఏపిచ్చిన తర్వాత నేనే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి సర్పంచ్ ఉన్నా కాబట్టి అప్పుడు పిలిపించి చేస్తే అక్కడ ఒక్కోడికి వాడు లేట్ చనిపోయిండు. ఒక్కోడికి చెప్పింది ఏంటంటే 2 కావలరు, సతీష్ షబ్బీర్ అనే వ్యక్తి. ఆ తర్వాత ఉప సర్పంచ్ సాయం ఆమె సెల్ ఫోన్ కొని ఇచ్చింది, 2000 రూపాయలు ఇచ్చింది. మా మామ సర్పంచ్ ఉప సర్పంచ్ చెప్పినట్లు ఇను అని చెప్పేసి అన్నయ్య అని చెప్పేసి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 9 సంవత్సరాలు కోర్టు పరిధిలో ఉండి కడిగిన ముత్యంలాగా నేను బయటకు రావడం జరిగింది. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు? మనము అగ్రకులాల కంటే కారణం ఏంటంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే రాజ్యాధికారం రావాలా, 85% ఉన్నటువంటి ప్రజలే రాజ్యం ఏలాలా, అన్నింట్లో వీరే భాగస్వామ్యులు కావాలని చెప్పేసి
ఖచ్చితంగా నేను నిర్మాణం చేసిన నాయకుడిని కాబట్టి నింద పడ్డప్పుడే మన నిజ స్వరూపం బయటపడుతుంది, మన ఎదుగుదలకు కారణమవుతుంది. ఆ రోజు నింద పడకపోయినట్లయితే నేను మామూలు వ్యక్తినే ఉంటుంటే ఈరోజు మళ్ళీ ఆ పార్టీని భుజాన్ని వేసుకొని ముందడికి పోకపోతుంటే. సార్ అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు, అది మీ నియోజకవర్గంలోకే వస్తుంది కదా. మీరు వారు ఉండగా మీ ఇప్పుడు బీఎస్పీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? రెడ్ల పర్సెంట్ 5 ఉంటారు, 100 మందిలో 5 ఉంటారు, మిగతా 95 మంది మనమే. బ్రహ్మలో ఉన్నటువంటి బహుజన సమాజాన్ని వాస్తవ రూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు కావట్లేదు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఫ్రీ బస్సులు అంటారు, ఎక్స్ప్రెస్ లెక్కనియరు. ఎక్స్ప్రెస్లో అగ్రవర్ణాలకు సంబంధించిన ఇల్లు ఎక్కాలా? మా బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు ఎక్కకూడదా? ఫ్రీ బస్ ఎన్నికలలో అనాలా? ఫ్రీ బస్ కేవలం ఆర్డినరీ బస్సులకు మాత్రం వర్తిస్తుందని చెప్పాలా? మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు. గదే 2000 పింఛను 4000 చెప్పారు, 4000 ఇవ్వట్లేదు. కాబట్టి 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 100% ఫెయిల్ అయినరు. ఆ ఫెయిల్ అనే విషయాన్ని మన బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎట్లా నిర్మాణం చేస్తామో ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని చూసి అమలు చేస్తాం. వాళ్ళకు ఎన్నికల మేనిఫెస్టో ఒకటి పెడతారు. మా ఎన్నికల మేనిఫెస్టో ఏంటి? భారత రాజ్యాంగమే మా ఎన్నికల మేనిఫెస్టో. కాబట్టి భారత రాజ్యాంగంలో ఏమైతుంటుందో మేము అమలు చేస్తాం మా ప్రజలకు. అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలను కూడా తీసుకుంటాం. అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలను కూడా బహుజన సమాజ్ పార్టీ ఆకర్షిస్తుంది, తీసుకుంటుంది, వాళ్ళ నాయకత్వం ఇస్తాం. కానీ ఎవరి జనాభా ఎంత వారి ప్రతినిధ్యం కాబట్టి అగ్రవర్ణాలకు కూడా సీట్లు ఇస్తాం, 5% ఇస్తాం అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి వ్యక్తులకు. దామాష పద్ధతుల్లోనే ఎవరి జనాభా ఎంతనో వారి ప్రాతినిధ్యం అంత ఇచ్చేదే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి అదే చెప్పి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేయడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాం. సార్ అదేవిధంగా ఇప్పుడు ఇతర పార్టీలు అంటే పేర్లు కాకుండా అన్ని అగ్ర కులాలకు సంబంధించిన పార్టీలని మీరే చెప్పారు కదా. ఇప్పుడు మన బీఎస్పీ పార్టీ వచ్చేసి మరి అగ్ర కులం పార్టీ అయితే కాదు, మరి ఎలా దీనికి అభివృద్ధి, ఎలా ఇన్కమ్ అనేది ఉండదు కదా, ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు దీన్ని? మా ప్రజల్ని కొనడం కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. మేము అమ్ముడు వాళ్ళ సమాజాన్ని తయారు చేయడమే మా లక్ష్యం. మహిళా సంఘాలకు డబ్బులు ఇస్తున్నామని చెప్తారు, ఒక క్వార్టర్ ఇస్తారు, బీర్ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు. ఎన్నికలప్పుడు 500, 700, 300, 1000, 2000 ఇస్తారు. మేము తీసుకోమని చెప్పేసి ఆ పార్టీలు ఎక్కడ ఉంటాయి? కానీ ఇప్పుడు అలా అనడానికి బయట అలా లేరు కదా సార్. మరి జాగృతం చేస్తామని చెప్తున్నాం. మా నమ్మకం ఏదైతే ఉందో మా సమాజం మీద ఉంది, మా సమాజం మీద నమ్మకం ఉంది. కాన్సీరామ్ గారు పార్టీ పెట్టినప్పుడు సేమ్ అగ్రకులాల పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, అదైతే కంచుకోట బ్రాహ్మణులకు. కానీ ఆ కంచుకోటను బద్దలు కొట్టిండు. హోట్ హమారా రాజ్ తుమారా నహీ చెలేగా నహీ చెలేగా. హోట్లు మావి రాజ్యం మీద ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు. ప్రజలు మా ఇంటిని నడుపుకోవడం కోసం మేమే కష్టపడి మా ఇల్లు నడుపుకుంటాం. అగ్రవర్ణాల పార్టీలు ఏం చేస్తున్నారు? మేము బాగుండాలంటే మా డబ్బులు మీకు ఇచ్చి మిమ్మల్ని బానిసలు చేస్తున్నాము, తాగుడికి బానిస చేస్తున్నాము, తినుడికి బానిస చేస్తున్నాము. మీరు దిక్కు ఒక్క ప్రకారంగా చెప్పాలనుకుంటే మీరు డబ్బులు దిక్కు లేని వాళ్ళు కాబట్టి మేము ఇస్తున్నాం, మీరు తిని ఒక నెల రోజులు ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. ఆ నెల రోజులు ఎంజాయ్ చేసే బదులు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓట్ అనే ఆయుధాన్ని మన సమాజానికి చేసి ఈ బహుజన సమాజాన్ని మీరే రాజులు కావాలని చెప్పేసి అనుకుంటుంది బహుజన సమాజ్ పార్టీ. మీరే రాజులు కావాలా? కేవలం 5% ఉన్నటువంటి రెడ్లో, 4% ఉన్నటువంటి కమ్మలో, 1% ఉన్నటువంటి బ్రాహ్మణుడు,
వీళ్ళు అధికారంలోకి వచ్చే బదులు మనకు డబ్బులు ఇచ్చి మీరే అధికారంలోకి రావాలి కదా. మనం అధికారంలోకి వస్తే అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి భారతదేశం మనం నిర్మాణం చేయొచ్చు. మనకు ఒక ఆదర్శవంతమైన అశోక చక్రవర్తి ఏళ్ళటువంటి రాజ్యాన్ని మనం స్థాపించవచ్చు. కాన్సీరామ్ గారు కలలుగన్న రాజ్యాన్ని మనం నిర్మితం చేసుకోలే అవకాశం ఉంది. కాబట్టి అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులకు డబ్బులు అవసరం. మాకు డబ్బులు అవసరం లేదు కదా. మా ప్రజలు, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళే పార్టీ నిర్మాణం చేసుకుంటారు. అమ్ముడు వారి సమాజాన్ని తయారు చేయడమే మా పని. ఆ తర్వాత అన్ని పార్టీలు మూసుకుంటాయి. తలుపులు మూసేసుకొని దుకాణం బంద్ అయిపోయి వాళ్ళు వ్యాపారమా వ్యవసాయమా చేసుకుంటారు తప్ప రాజకీయాలకు అవసరం రాదు బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం అయితే. సార్, అలాగే ఇప్పుడు మీ పార్టీని ఎలా నిర్మాణం చేస్తారు, ప్రజల దాకా ఎలా తీసుకెళ్తారు? కాన్సీరామ్ గారి పని విధానాన్ని మేము చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అంబేద్కరిజం, కాన్సీరామ్ గారి పని విధానం. మాకు నియోజకవర్గ కమిటీ, నా స్థాయిలో నేను చెప్తున్నా, మండల కమిటీలు, 10 బూతులకు కలిసి ఒక సెక్టార్ కమిటీ, బూత్ కమిటీలు, ఈ ప్రకారంగా చేస్తే దాదాపు ఒక 2000 మంది లీడర్లు తయారవుతారు. 2000 మంది లీడర్లు తయారైన తర్వాత టోటల్గా వచ్చి 2173 మంది. 2173 మంది లీడర్లు తయారైన తర్వాత అగ్రవర్ణ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం మొదలవుతుంది. ఎవరికి యుద్ధం? అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీకి 95% ఉన్నట్టు బహుజన సమాజానికి యుద్ధం మొదలవుతుంది. ఏ ఉద్యమం? భూపతి రెడ్డిని ప్రతి ఊర్లో కట్టడి చేస్తాం. 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో అమలు చేయి, లేదా రాజీనామా చేయి. అసెంబ్లీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రతి మంత్రులు కలిసి ప్రమాణం చేస్తారు. ప్రజలకిచ్చినట్టు మా ఎజెండా ఏంటి? ప్రజలకిచ్చినటువంటి హామీలు అమలు చేయి, లేదా రాజీనామా చేయి. రెండోది, ప్రభుత్వ ఆస్తుల్ని కూడా కుల్లగొడుతున్నారు. ఏంటి ప్రభుత్వ ఆస్తులు? ప్రకృతికి సంబంధించినటువంటి గుట్టలు, వాగుల్లో ఉన్నటువంటి ఇసుక, ఈ 2 కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండతోని వాళ్ళ సహచరులు మొరని దొంగతనం చేస్తున్నారు, ఇసుకను కూడా దొంగతనం చేస్తున్నారు. ఈ దొంగలని అరికట్టేదే బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజం రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఈ దేశంలో సంపద అందరికి సొంతం కావాలా, బ్యాంకులు జాతీయం కావాలా, పరిశ్రమలు జాతీయం కావాలా, భూములు జాతీయం కావాలా. బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం ఇది. కాబట్టి ఈ 2173 మంది సభ్యులైన తర్వాత ప్రజలకు వెళ్ళే కార్యక్రమం పెట్టుకుంటాం. ఆ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుంది. రాజీనామా చేయడమా, 6 గ్యారెంటీ అమలు చేయడమా సవాల్ విసురుతూ ఎక్కడికక్కడ ఎండగట్టే పని బహుజన సమాజ్ పార్టీ తీసుకుంటుంది. సార్, ఇప్పటి వరకు మీ అమూల్యమైన సమయాన్ని మా అర్జున ఛానల్కి కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ సమాచారం సార్ బహుజన సమాజానికి వెళ్ళి ఈ ఛానల్ ద్వారా బహుజన సమాజం చైతన్యవంతం కావాలని కోరుకుంటూ ఈ స్టూడియోకు పిలిచినందుకు మీకు, మీ యాజమాన్యానికి, మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.